హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వరల్డ్. సో నేను ఇంతకుముందు వీడియోలో గ్యాంగ్టాక్ ట్రిప్కి వచ్చామన్నాను కదా, అక్కడ స్టే చేసిన రిసార్ట్కి సంబంధించిన వీడియో క్లిప్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, మీరు కనుక ముందు వీడియో చూసినట్లయితే మేము ఆ రోజు ఈవినింగ్ రీచ్ అయిపోయాము. గ్యాంగ్టాక్లో మేము స్టే చేయాలనుకున్న రిసార్ట్కి అయితే ఆ రోజు ఈవినింగ్ రీచ్ అయిపోయి చెక్ ఇన్ అయ్యి అండ్ కాసేపు ఫ్రెష్ అయిపోయి అక్కడ లోకల్ ఫుడ్ అండ్ లోకల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాము ఆ రోజు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. మేము ముందు రోజు రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది, సో అందుకని రిసార్ట్ అంతా అయితే షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేశాను. ఇది వచ్చేసి యాంఫీ థియేటర్ అండ్ ఇక్కడ టెన్నిస్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. అండ్ ఇటువైపు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ఇది చిన్న పార్టీ హాల్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అట్లాంటివి సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి జిమ్ ఇచ్చారు. జిమ్ అండ్ పిల్లలకి ఇండోర్ ప్లే ఏరియా లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ థ్రెడ్మిల్ చేస్తుంది ఎవరంటే మా మామయ్య. సో ఆయన పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తున్నారనమాట వచ్చి. అండ్ నేను కూడా కాసేపు థ్రెడ్మిల్ చేద్దామని జిమ్కి అయితే వచ్చేసాను. ఒక 15-20 మినిట్స్ థ్రెడ్మిల్ చేసి బ్యాక్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ. అండ్ నేను ఇక్కడ రూమ్కి వెళ్ళేసరికి మహి రెడీ అయిపోయింది. తనకి ఫాస్ట్గా తల్లు వేసి నేను కూడా రెడీ అయిపోయాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో బేసిక్గా బెస్ట్ పార్ట్స్ ఏంటంటే ఈ రిసార్ట్లో స్టే చేయడం, ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎన్ని వెరైటీస్ ఉంటాయో. సో మేమైతే మార్నింగ్ అంతా ఈ బ్రేక్ఫాస్ట్ని ఫుల్గా లాగించేసేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసేసేవాళ్ళం, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ చేసేసేవాళ్ళం, ఎర్లీగా డిన్నర్ చేసేసేవాళ్ళం అనమాట. సో మంచిగా ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్లో. అండ్ ఇక్కడ చాలా వెరైటీసే పెట్టారు. మొత్తం సౌత్ ఇండియన్, కాంటినెంటల్ అన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉన్నాయి, నార్త్ ఇండియన్. సో అన్నీ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంకా ఈ ట్రిప్ కూడా మేము చాలా రిలాక్స్డ్గా ప్లాన్ చేసుకున్నాం. అంటే మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ చూసేయాలి, పొద్దునుంచి సాయంత్రం దాకా తిరిగేయాలనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోలేదు. రిలాక్స్డ్గా చూద్దాము, చూడగలిగినవి అయితే అనుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి రిసార్ట్లో చిన్న శివలింగం అండ్ శివుడు టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ. సో అదైతే చూస్తూ ఉన్నాము. మేము ఆల్మోస్ట్ హాఫ్ డే వరకు ఇక్కడ రిసార్ట్లోనే చూసే ప్లేసెస్ కొన్ని ఉంటే అవే చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రిసార్ట్లోనే ఉన్న స్పా అనమాట. ఇక్కడే ఒక వ్యూ పాయింట్ కూడా ఉందంటేను అది చూద్దామని అయితే వచ్చాము. సో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువగా తిరిగే పెట్టుకోకుండా కొంచెం డే తిరగడం అండ్ కొంచెం సేపు రిలాక్స్ అయ్యేటట్టు అన్నట్టే ప్లాన్ చేసుకున్నాం ఈ ట్రిప్ అయితే. అండ్ అది కాక మేము 2 డేస్కి ఒకసారి కొత్త ప్లేస్కి అది ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళడానికే మాకు 2 అవర్స్ టైం అలా పట్టేసింది అనమాట. ఆ ట్రావెలింగ్ స్ట్రెయిన్ ఉంటుంది. సో అందుకని ఎక్కువ ప్లేసెస్ అనేవి చూడడం పెట్టుకోలేదు ఈ ట్రిప్లో. ఇట్ ఈజ్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ ట్రిప్ అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయం కదా. అంటే ఒకవేళ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళు మన ఇంటికి వెళ్ళినా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం. బట్ ఇట్లాంటి ట్రిప్స్లో ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో అలాంటి టైం అయితే మేము చాలా స్పెండ్ చేసాం అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ ట్రిప్ అయితే. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పలేదు కదా. ఇక్కడ మేము రిసార్ట్ అంతా ఒక రౌండ్ చుట్టేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి అక్కడ దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి చూడడానికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇది వెళ్ళడం కూడా ఎంత టైం పట్టేసిందంటే రూమ్కి దగ్గరలోనే ఉంది, బట్ వెళ్ళే దారంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. సో మేము ఎక్కిన ట్యాక్సీ కొంచెం దూరంలో ఆపేసి కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే ఈ వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. బట్ జనం కూడా ఎంతమంది ఉన్నారంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. అండ్ ఇక్కడ చాలా రోప్ యాక్టివిటీస్ అవి కూడా జరిగినాయి అనమాట పిల్లలకి. ఇక్కడ మహి ఒక రోప్ యాక్టివిటీ చేసింది అండ్ వీరు ఇంకొక టైప్ ఆఫ్ రోప్ యాక్టివిటీ అయితే చేశాడు. అండ్ అక్కడ రాక్ క్లైంబింగ్, రకరకాల యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి పిల్లలకి. అండ్ ఇక్కడ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇవే కాదు ఎక్కడైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ చూస్తే మహి అయితే నేను చేస్తానని అంటుంది అనమాట. బట్ నేను ఒప్పుకోను తొందరగా, వద్దులేమ్మా ఎందుకు రిస్క్ ఎందుకంట. బట్ తను అస్సలు ఒప్పుకోదు, నేను చేస్తాను చేయాల్సిందే అంటది. సో ఇక్కడ కూడా అలాగే నేను చేస్తానంటే మా తాతయ్య తీసుకెళ్ళి టికెట్ కొనిపించి చేయించారనమాట మహితో యాక్టివిటీ. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. ఆ వాటర్ ఫాల్స్ నుంచి ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. సో ఎక్కడ చూసినా ఇలాగా మంచిగా పొగమంచు, మొత్తం కొండలతో ఈ ప్లేసెస్ అన్నీ ఇంతే ఉన్నాయన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మనం రెంట్కి తీసుకొని ఫొటోస్ దిగేసి మళ్ళీ ఇచ్చేసేవచ్చు అనమాట. సో ఈ డ్రెస్సెస్ ఎవరు ఇప్పించారనుకుంటున్నారు? ఎస్, మా తాతయ్య వేయించారనమాట. డ్రెస్సెస్ అలా వేపించి ఫొటోస్ తీయమని చెప్పారనమాట వాళ్ళకి స్పెసిఫిక్గా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ చాలా రకాల పూలు అండ్ పూల మొక్కలు ఉన్నాయి. సో పూలు అండ్ పూల మొక్కలు ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేసెస్ అనేవి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. సో ఇది మేము లాస్ట్ చూసిన ప్లేస్ అనమాట ఆ రోజుకి. దీని తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అయిపోయి ఎర్లీగా డిన్నర్ చేసేసుకున్నాము. బికాస్ నెక్స్ట్ డే మాకు ట్రావెల్ ఉందన్నమాట. ఒక 2-3-4 అవర్స్ ఉంది జర్నీ. డార్జిలింగ్ అయితే వెళ్తున్నాము గ్యాంగ్టాక్ నుంచి. సో అందుకని కొంచెం తొందరగా రిలాక్స్ అయిపోదాం కదా అని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో అదనమాట మా డే 2 గ్యాంగ్టాక్లో. అండ్ నెక్స్ట్ డే డార్జిలింగ్లో మేము ఎక్కడికి వెళ్ళాము తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.